UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పెళ్లిలో వేసే 7 అడుగులతో పాటు పెళ్లిలో ప్రమాణికాలు కూడా చేస్తుంటుంటారు. ఏ కష్టంలోనైనా నిన్ను విడిచి నేను పోను, నీ కష్టానికి నేను తోడుంటానంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణకాన్ని నిలబెట్టుకుంది ఓ మహిళ. శ్రీకాకుళానికి చెందినటువంటి పలాస నియోజకవర్గంలో కాపు వీధిలో చోటు చేసుకున్న ఒక విషాద సంఘటన చూస్తే ప్రతి ఒక్కరు కూడా కడుపు తరుక్కుపోవాల్సిందే. సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో భర్త చనిపోతే భార్య కనీసం శ్మశాన వాటిక వరకు కూడా రానివ్వరు. ఎందుకంటే చూసి తట్టుకోలేకపోవచ్చు, లేదంటే మనకి కొన్ని ధర్మాలు నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర నుండే ఆ భర్త యొక్క పార్థివ దేహాన్ని సాగనంపాలని కొన్ని చోట్ల ఆచారాలు కట్టుబాట్లు కూడా ఉంటాయి. అదేవిధంగా శ్మశానం వైపు ఆడవారు వెళ్తే కొన్ని అనుకోని ప్రమాదాలు కోరి తెచ్చుకోవడమనో, లేదంటే కీడు వస్తుందనో, శ్మశానం వైపు రాకూడదనో అనేక రకాలుగా కూడా అనుకుంటారు. అలాంటిది కట్టుకున్న భర్త చనిపోయిన తర్వాత దగ్గర బంధువులు ఎవ్వరూ కూడా ఆ భర్త శవాన్ని మోయడానికి కానీ తీయడానికి కానీ తలకొరువు పెట్టడానికి కూడా ముందుకు రాకపోతే, నేను పెళ్లినాడు ఏదైతే ప్రమాణకం చేశానో అది నేను నిరూపించుకుంటాను, నా భర్తకి నేను తోడై ఉంటాను అనేసని ఎవరైతే మృతి చెందాడో ఆయన యొక్క భార్య తలకొరువు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సో ఇలాంటి సంఘటన చూసిన తర్వాత ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాపు వీధిలో కూడా అందరూ హృదయ విదారక ఘటనగా కూడా చూస్తున్నారు. సో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా కడుపు నొప్పి తాళలేక ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. వైద్యులు కూడా చాలాగా చికిత్స అందించినప్పటికి కూడా ఆరోగ్యం కుదుట పడలేదు. క్షీణించిన ఆరోగ్యం కారణంగా భర్త మృతి చెందాడు. భర్త ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా దగ్గర బంధువులకి, కుటుంబ సభ్యులకి సహాయం కోసం ఎక్కని ఇంటి మెట్టు లేదు, అలాగే ప్రార్థించని దేవుడు లేడు, ఆ సహాయం అడగని చేతులు కూడా లేవు. నా భర్త ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మీ అప్పులు కూడా తీరుస్తానంటూ ఆ ఇల్లాలు దగ్గర బంధువులందరినీ కూడా వేడుకుంది. సో ఎవ్వరూ ముందుకు రాలేదు. అదేవిధంగా నా భర్త చనిపోయాడు, కనీసం తలకొరువు పెట్టడానికైనా ఎవరో ఒకరు ముందుకు రండి, నేను ఒక్క ఆడదాన్ని అయిపోయాను కాబట్టి నా బాధను అర్థం చేసుకోండి అంటే, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటూ కూడా దగ్గర బంధువులందరూ కూడా మాట దాటేసేయడం కాకుండా దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడలేదు. నేనుంటుండగా నా భర్తకి ఏ కష్టం రానివ్వను, నా భర్తకి నేనే అన్ని అంటే కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, తండ్రి అయినా, తల్లి అయినా నేనే, నా భర్త చితికి నేనే నిప్పు అంటిస్తానని ఎవరైతే ఉన్నారో ఆమె శ్మశానానికి వెళ్ళి అక్కడ చేయవలసిన కార్యక్రమాలు, పూజలు అన్నీ చేసి భర్త చితికి నిప్పట్టించిన తర్వాత అక్కడున్న గ్రామస్తుల కళ్ళల్లో కంట కన్నీరు వచ్చింది. ఎందుకంటే బంధాలు, బాంధవ్యాలు, కుటుంబ సభ్యులు అంటే ఏదైనా బాగుండేటప్పుడు, అన్ని మంచిగా ఉండేటప్పుడు అందరూ మనవారు అవుతారు. కానీ కష్ట సమయాలు మాత్రం మన వారు కాదేమో, పగవారు కన్నా దారుణమేమో, పరాయి వారేమో అనిపిస్తుంది ఈ సంఘటన చూసిన తర్వాత. సో ఏదైతే భార్య చేసిందో ఆమె చేసిన పని అనేక మంది కూడా అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. సో కష్టం ఎవరిదైనా మన వంతు అడుగు ముందుకు వెయ్యాలి, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా మనం చేయవలసిన ధర్మాన్ని చేయాలి అని నిరూపించింది ఎవరైతే మృతుడు ఉన్నారో ఆయన యొక్క భార్య అని అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆమెను ప్రశంసిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. సో ఈ సంఘటన చూసిన తర్వాత అసలు ఏమైపోతున్నాయి, రీసెంట్గా అంటే బ్రతుకున్న భర్తల్ని, బ్రతుకున్న భార్యల్ని కడతేరుస్తూ వివాహ బంధం మీద అసలు వివాహ బంధం ఏమైపోతుందో అని కొంతమంది అలా అరాచకాలు చేస్తుంటే, వివాహ బంధం అంటే ఇది హిందూ సాంప్రదాయ ప్రకారం నా భర్తకి నేను తోడుంటానంటూ ఆమె హిందూ ధర్మానికి సంబంధించిన విలువలు నిలబెడుతున్నానంటూ ముందుకు వచ్చి ఎవరైతే భర్త ఉన్నారో ఆయన చితికి నిప్పంటించడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంటే సమాజంలో భర్తను చంపుతున్న భార్యలు, భార్యను చంపుతున్న భర్తలే కాదు, ఇలాంటి భార్యలు కూడా ఉన్నారా అనిపించేటట్టు ఆమె ప్రవర్తించిన తీరు అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్
చేతులతో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు